హలో అండి అందరికీ. సో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవ్యాకృతి వ్లాగ్స్. సో, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవవ్యాకృతి. ఇంకా ఈరోజు ఏంటంటే ఆన్ ఆఫ్ సడెన్ అనుకున్నానండి ఒక్క పొద్దుందాము అని చెప్పేసి. అందుకోసమే డుమ్మా కొట్టాననమాట. ఎప్పుడు డుమ్మాలు మన అవసరం కోసం, మన పరిస్థితి కోసము, ప్రతీదీ మన కోసమేనా, అప్పుడప్పుడు భగవంతుడి కోసం డుమ్మా కొడదాం అనిపిచ్చేసి, సో, ఆన్ ఆఫ్ సడెన్‌గా నేనైతే డుమ్మా కొట్టేసాననమాట. సో, పిల్లల్ని పంపించేసి వాళ్ళు ఎళ్ళేలోపే ఇల్లయితే ఊడ్చిపెట్టేసాను. టైం అయితే 8:30 అయింది. ఉపవాసం ఉండేదాన్ని మరి ఇంత లేటా అంటే, అవునండి. నెక్స్ట్ డే కొంచెం వర్క్ ఉంటది కదా! రెగ్యులర్‌గా నేను నార్మల్‌గా 365 డేస్‌లో సండేస్ తప్పించి మిగిలిన అన్ని రోజులు 5కి లేవంది నాకైతే పని నడవదు. ఒక్కొక్కసారి ఇంకొంచెం పని, వర్క్ ఇవన్నీ ఎక్కువ ఉన్నప్పుడైతే 3:45కి అట్లా లేస్తూ ఉంటా. సో, ఎనీవేస్ చెప్పాలి అంటే ఇంకా దేవుడి సంభారాలు అయన్నీ క్లీన్ చేసుకోవాలండి. ఎందుకు అంటే హడావుడిగా ఎళ్తూ ఉంటాం గదా! సో, మా బాబాయ్ అయితే అంత మెస్సీ చేస్తా ఉంటాడనమాట. ఇక్కడిదక్కడ, అక్కడిదిక్కడ పెడుతూ ఉంటాడు. నేనేమనుకున్నానంటే కంప్లీట్‌గా దేవుడి ఇల్లంతా క్లీన్ చేసేసి, నీట్‌గా తుడిచేసుకొని, చక్కగా మ్యాటు అదంతా క్లీన్‌గా తుడిచిపెట్టేసుకొని, సో, ప్రతీదీ కూడా దేవుడి దగ్గరగా ఉండి, దైవనామం చెప్పుకుంటూ, ప్రతి క్షణంని ఏమంటారు ప్రతి మూమెంట్‌ని వదలకుండా ప్రశాంతంగా నేను నా ఉపవాసాన్ని కంప్లీట్ చేయాలనైతే ఫిక్స్ అయ్యానండి. సో, ప్రీవియస్ బ్యాక్ చెప్పాలి అంటే ఎవరైనా గానీ అంటే నేను ఉపవాసం ఎక్కువగా ఉండను అనమాట. ఎక్కువగా కాదు అస్సలుండను. సో, నా మ్యారేజ్ అయిన కొత్తలో గూడా చాలామంది అనుండే ఇంట్లో వాళ్ళే, "ఒక్క పొద్దుండవా? ఎప్పుడు తింటూనే ఉంటావు" అనంటే, నేను తినేదే 4 మెతుకులు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. ఇంకా ఉపవాసం అంటే మనకు నచ్చి, మనం ఉండగలిగి, భగవంతుడి మీద శ్రద్ధ పెడితే ఖచ్చితంగా చేయగలమనమాట. సో, నా వరకు నాకొచ్చేస్తే ఎవరో ఏదో అనుకుంటారనో, ఎవరో ఏదో చెప్పారని చేయాలంటే నాకు భలే చిరాకులేస్తదనమాట. సో, నా మనసుకి అనిపించాలి ఏదైనా గానీ. సో, అట్లా మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఈరోజు ఎందుకో సడన్‌గా అనిపిచ్చేసింది. మళ్ళీ నెక్స్ట్ మండే కుదురుతదో, కుదరదో, పౌర్ణమి లోపు ఒక్క సోమవారం ఉందా అని ఫిక్స్ అయిపోయి, ఇంక నేను అప్పటికప్పుడు డుమ్మా కొట్టాననమాట. సో, తద్వారా ఇంక మార్నింగ్ లేచిన కాడ నుంచి క్యాబేజీ వండేసాను, కొంచెం రైస్ పెట్టేసాను. అండ్ ఈవినింగ్ టిఫిన్ చేద్దాం అని చెప్పేసి పెసరపప్పు, బియ్యము, కొన్ని మెంతులేసి కడిగి నానబెట్టేసుకుంటున్నాననమాట. సో, భగవంతుడి దృష్టిలో ఉపవాసము అంటే ఏదో నర్తన చేసి కడుపంతా మార్చేసుకొని తినకుండా ఉండడం ఇదంతా కాదు కదండీ. ఒక దైవనామం చెప్పుకోవాలి, ఒక స్తోత్రం చదవాలి, మనసు చాలా ప్రశాంతంగా ఉండాలి. ఆ రోజే కాదు, అట్‌లీస్ట్ ఒక్క రోజైనా ఎవ్వరి జోలి ఎళ్ళకుండా, ఎవరిని ఏమనకుండా ఆ రోజు కంప్లీట్ చేస్తే కంప్లీట్‌గా మనం ఉపవాసం చేసినట్టే లెక్క. సో, నా వరకు నాకొస్తే అసలు దేవుడికి చేసేది మనం ఏమన్నా ఉందా చెప్పండి? అన్నీ ఆయనిచ్చినియే. ఇంక్లూడింగ్ మనలో ఒక జీవం ఉంది, బ్రతికుంది, మనం నడుస్తున్నాం, మనలో ఒక చలనం ఉంది అంటే అది కూడా ఆయన పెట్టిన భిక్షే. ఆయనకి మనం ఇచ్చేది ఏముంటది చెప్పండి? ఉపవాసం అన్న పేరుతో ఆయనకేదో ఇచ్చేస్తున్నట్టుగా, ఆయనకేదో ఉద్ధరించేస్తున్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటాము. ఎండ్ ఆఫ్ ద డే మనల్ని మనం ఉద్ధరించుకొని, మనల్ని మనం చక్కదిద్దుకోవడానికి, మన ఆరోగ్యం కోసం చేస్తున్నాం అంతే. దానికి భగవంతుడి పేరు పెడితే కొంచెం నిష్టగా చేస్తామేమో అన్న ఇంటెన్షన్ తప్ప ఆయనకి మనం చేసేది ఏమీ ఉండదు. నేను తినకపోతే ఆయనకు ఒరిగేది లేదు. ఇంకేమన్నా లేనియి వచ్చి పడేది లేదు. ఎందుకంటే అన్నిటిని ఇచ్చేవాడు, అన్నిటిని లయం చేసుకునేవాడు ఆ తండ్రి ఒక్కడే కాబట్టి. సో, ఎనీవేస్ నేనైతే ఇంక ఈరోజు డిసైడ్ అయ్యాను కాబట్టి అయితే ఈ ఒక్క పొద్దు కోసం డుమ్మా కొట్టాలా అనుకోవచ్చండి. అయితే వర్క్‌కెళ్ళి కడుపు నర్తంతో ఉండి అక్కడ ఎవరన్నా ఏదన్నా వర్క్ చెప్పినప్పుడు, సో, మన పైన వాళ్ళు ఏదైనా వర్క్ అసైన్ చేసినప్పుడు కంప్లీట్‌గా సైలెంట్‌గా దాన్ని చేసుకుంటూ పోవాలి. వాళ్ళ మీద కొంచెం చిరాకు, విసుగు, పక్కనోళ్ళకి ఆన్సర్ చేయడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి అలాంటి చిరాకు, విసుగు గూడా లేకుండా చేసే ఒక్క రోజైనా చాలా నిష్టగా, చాలా పీస్‌ఫుల్‌గా చేద్దామని ఫిక్స్
అయిపోయానండి. సో, అలాంటి ఉపవాసం వల్ల కనీసం నాకు అందులో 1%లో 0.5% నాకొచ్చినా చాలు. ఇది కేవలం నా కోసమే చేసుకుంటున్నా గానీ, పరమాత్మ పేరు పెట్టానే కానీ, ఆయనకు వచ్చేది ఏమీ లేదు. మనం ఉద్ధరించబడితే సంతోషించే ఫస్ట్ పర్సన్ ఎవరన్నా ఉన్నారు మన లైఫ్‌లో అంటే పరమాత్మ ఒక్కడే అనమాట. సో, అలాంటి పరమాత్మ కోసం నేనేది చేయలేకపోయినా, నా కోసం నేనైనా ప్రశాంతంగా ఒకరోజు కేటాయించుకుందాము అని చెప్పేసి ఈరోజైతే స్టార్ట్ చేశాను. ఇది ఎవ్వరిని ఉద్దేశించి కానీ, ఒకళ్ళని ఖచ్చితంగా ఇంకొకళ్ళు ఇలాగే చేయాలని కానీ చెప్పడం అయితే కాదండి. కంప్లీట్ నా ఇంటెన్షను. సో, అది ఒక్కటి కన్సిడర్ చేయండి. అండ్ ఇంకిక్కడ ఉపవాసం అంటే లేదు ఒక దగ్గర గుడికి వెళ్ళాలి, గల్లీలో గుడికైనా అంటే గానీ, నాకు ఇల్లు చాలా నీట్‌గా ఉండాలనమాట. సో, ప్రతీదీ విజిబిలిటీ ఉన్నంత వరకు పైపైనైనా తుడుచుకొని నీట్‌గా అన్నీ పెట్టుకుంటూ ఉంటాను. అందులో భాగంగానే బెడ్‌షీట్లు అన్నీ క్లీన్ చేసేసుకొని, చక్కగా ప్రతీదీ కూడా నేను భగవంతుడి నామం చెప్పుకుంటూ, పని చేసుకుంటూ, ఇల్లంతా సాయంకాలానికి శుద్ధి చేసుకొని, దీపారాధన చేసుకొని, అలా ఎండ్ చేశాననమాట. ఇంకొక విషయం ఏంటి అంటే, మనం ఏది చేయకపోయినా ఈ కార్తీక మాసంలో కొంతమంది కొన్ని కొన్ని విషయాలలో నిష్టగా ఉంటారు. నాన్ వెజ్ తినమని, ఉల్లి, వెల్లుల్లి తినమని, లేకపోతే బయట ఎక్కడ అసలు ఎటువంటి ఫుడ్ కూడా తీసుకోమని ఇట్లా చెప్పుకొని కొన్ని నిష్టగా ఉంటారండి. అట్‌లీస్ట్ వాళ్ళ లైఫ్‌లో ఒక నెలైనా, 10 రోజులో, పక్షం రోజులో అన్నట్టుగా ఉంటారు. అలాంటి వాళ్ళని బ్రేక్ చేయటం గానీ, ఏం కాదులే మేము తినట్లేదా, మాకేం కావట్లేదు, ఇట్లాంటి మాటలు చెప్పి అలాంటి వాళ్ళని బలవంతంగా బ్రేక్ చేసి ఏదో ఒకటి తినిపించడం, ఇలాంటి పనులు అస్సలు చేయకూడదండి. ప్రెజెంట్ మనం పాస్ట్‌లో ఉన్న మన మంచి కర్మ ఏదైతే ఉందో దానివల్ల కొద్ది రోజులు మనం అవతల వాళ్ళకి ఏదైనా చెడు చేసినా, ప్రెజెంట్ హ్యాపీగా ఉన్న ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మనం అవతల వాడికి చేసిన చెడు ఏదైతే ఉందో దానికి డబల్ మళ్ళీ మనం ఫేస్ చేయాల్సి ఉంటదనమాట. సో, అట్లాంటి బ్రేక్స్ ఏమన్నా ఉంటే దయచేసి ఎదుటివారి పట్ల చెయ్యకండి. వాళ్ళ నిష్టని బ్రేక్ చేయకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తే, వాళ్ళ నిష్ట యొక్క ప్రొటెక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రొటెక్ట్ చేస్తే భగవంతుడు ఇంకొంచెం మంచి కర్మని మన ఖాతాలో ఏస్తాడు. సో, అలాంటి పనులు చేద్దాం కానీ ఇలాంటి పనులు అస్సలు చేయకండి. సో, ఇంకిక్కడ నేనట్లా ఇల్లంతా ఊడ్చేసుకొని, తుడిచేసుకొని ఇంకిక్కడ బెడ్‌షీట్లు ఇవి కూడా మార్చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఉతుకుతూనే ఉంటానులెండి. బట్ అయినప్పటికీ ఎందుకో అంత అంటే ఇప్పుడు మొత్తం కిందనే కదా పడుకునేది. కొంచెం బెడ్‌షీట్ దుమ్ము కొట్టుకుంటూ ఉంటది. వాడినా, వాడకపోయినా. సో, అందుకని చెప్పేసి నీట్‌గా మొత్తం తీసేసి ఉతికేసుకుంటున్నాను. బ్లాంకెట్ వచ్చేసి మొన్ననే ఉతికాననమాట. సో, అట్లా మొత్తం రిమూవ్ చేసుకుంటున్నాను. సో, ఇంతకి నేను చెప్పేది ఏంటి అంటే ఎవరి నమ్మకం వాళ్ళదండి. సో, ఒక్కొక్కరి ఆరాధన శైలి, భక్తి డిఫరెంట్ వేలో ఉంటదనమాట. మనకు కలిగినట్టుగానే అవతల వాళ్ళకి భక్తి కలగాలని, సో, మనం చేసే విధానంలోనే అవతల వాళ్ళు చేయాలి అనుకోవడం అనేది ఇట్స్ ఎ బ్లండర్ మిస్టేక్. కొంతమందికి భక్తి ఒక పండగ, ఒక శుభకార్యం లేదంటే ఒక తిథి వచ్చింది, ప్రత్యేకమైన తిథి అంటే ఎక్కువ ఓపికగా నైవేద్యాలు చేసుకుంటారు. చక్కగా అలంకరణ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ భక్తిని ఆ రూపంలో చాటుకుంటారు. కొంతమందికి ఎక్కువ ఆడంబరం లేకుండా చాలా సింపుల్‌గా పూజని ముగించేసుకొని ఎక్కువసేపు దేవుడి ఇంట్లో కూర్చొని చక్కగా ఓ స్తోత్రమో, అష్టోత్తరమో లేదంటే ధ్యానంలోనో కూర్చోవడం అదొక రకమైన భక్తి. సో, భక్తి గానీ, నమ్మకం గానీ భగవంతుడి పట్ల డిఫరెంట్‌గా ఉంటది. అందుకనే ఎవరిని జడ్జ్ చేయలేము. అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు. ఏ విషయాన్ని కూడా పైకి కనిపించే దాన్ని చూసి ఒక జడ్జిమెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకిక్కడ వచ్చేసి తులసమ్మ వారినైతే నీట్‌గా తుడిచేసుకుంటున్నానండి. మొత్తం సైడ్‌కంతా ఇట్లా ఇర్లబడిపోతూ ఉంటే ఒక చిన్న స్టిక్ తీసుకొని సపోర్ట్ పెట్టి అట్లా థ్రెడ్‌తోని టై చేసేసాను. తద్వారా కొంచెం కుండీలో మొత్తం నిర్మాల్యం అదంతా ఉంటే క్లీన్ చేసేసుకొని, తడిబట్టేసి నీట్‌గా తుడిచి, సో, అంతా పెట్టేస్తున్నాననమాట. డైలీ ఇదంతా చేయాలంటే కుదరదు గదా! సో, అదనమాట. దానికి తోడు గడపలైతే ఎంత నీట్‌గా పూజించుకున్నానంటే నా మనసుకైతే
విసుక్కుపోయిందండి. సో, రెగ్యులర్‌గా ఇలా చేయాలి అని ఉంటది. అందులోనే కార్తీక మాసం పొద్దున్నే లేచి పూజ చేయాలని ఉంటది గానీ, సో, టైమ్ లిమిట్ ఉంటది. పొద్దున్నే హడావుడి దాంతో పాటు ఏ పూజ చేసినా, ఏది ఆరాధన చేసినా గానీ, మన పక్కనున్న వాళ్ళని, చుట్టుపక్కన ఉన్న వాళ్ళని తిట్టకుండా, సో, వాళ్ళ మీద కోప్పడకుండా, మన మైండ్‌ని పీస్‌ఫుల్‌గా ఉంచుకొని చేయగలిగితే అది సక్సెస్ అవుతది. సో, అలా కాకుండా అరుచుకుంటూ, తిట్టుకుంటూ ఒక పనిని చేసుకుంటూ పోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అవుతది చెప్పండి? అది ఎటువంటి రుచులు లేని ఆహ్, వంటకంలా తయారైపోతూ ఉంటదనమాట. సో, దాన్ని నేను స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తాను. కానీ మనసులో ఆ తపనుంది చూడండి, ఆ తపన అనేది భగవంతుడు ఎప్పటికీ గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాననమాట. సో, ఎండ్ ఆఫ్ ద డే అది ఇంకిక్కడ మొత్తం తులసమ్మ వారి దగ్గర చక్కగా నీట్‌గా మొత్తం తుడిచేసుకొని మంచిగా అలంకరించేసుకుంటున్నాను ఉన్నంతలోనే. సో, అట్లా సెట్ చేసేసుకుంటున్నానండి. మొత్తం 12 కల్లా ఫినిష్ చేసేసాను. అంటే దేవుడి సంభారాలు, ఈ గడపలు ఇవన్నీ నీట్‌గా పూజించుకొని చాలా రోజుల తర్వాత రోజు అసలు టైం ఉండదు కదండీ! వారంలో ట్వైస్ చేస్తాం గదా! మిగిలిన రోజుల్లో. అలాంటి రోజుల్లో ఏంటి తడి బట్ట పెట్టి తుడిచేసి గడపని ఒక పువ్వే పెడతా. మధ్యలో ఒక చిన్న బొట్టు పెట్టేసి. సో, అట్లా అనమాట. సో, తులసమ్మ వారిని ఫస్ట్ కొంచెం బ్యాక్‌కి జరుపుకుందాము. ఎదర కొంచెం జాజుతో కూడా ముగ్గేసుకోవచ్చు. ఆవు పేడ దొరికినప్పుడు కూడా ముగ్గేసుకోవచ్చు అన్న ఇంటెన్షన్‌లో జరిపానండి. బట్ తులసమ్మ వారికి మళ్ళీ ఎక్కువ డైరెక్ట్ సన్‌లైట్ వచ్చినా గానీ, సో, బాగోదు కదా అని చెప్పేసి మళ్ళీ నీడ పట్టున ఉంటదని అలా పెట్టేసాననమాట. సో, ఇంకక్కడ తులసమ్మ వారి దగ్గర పద్మం ముగ్గుంది కదా! అది నా కూతురైతే ఇంకా బాగా ఏస్తది. బట్ నాకేదో వచ్చిన కాడికి అట్లా అట్లా ఏసాననమాట. ఇంకా ఈవినింగ్ అయిపోయిన తర్వాత ఇలా మాల కట్టేస్తున్నాను. ఏదన్నా ఒక పని నేను కొద్ది రోజులు చేయలేదనుకోండి, అది కంప్లీట్‌గా మర్చిపోతా మళ్ళీ రాదండి ఆ పని నాకు. మళ్ళీ స్టార్టింగ్ నుంచి వస్తాననమాట. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇదిగో ఈ మాల కట్టడం ఎస్పెషల్లీ నేను ఈ కనకాంబరాలు వరకే అల్లుతాననమాట. కనకాంబరాలు, కాగడ మల్లెలు ఇంతవటికి. సో, మల్లెలు, బొండు మల్లెలు నేనైతే అల్లలేను. నాకు రాదు. ఇది కూడా మా అమ్మగారు నేర్పించడం, తిట్టడం వల్ల అతి కష్టం మీద నేర్చుకున్నాను నేను ఈ మాల కట్టడం అనేది. సో, చాలా రోజులయిపోయింది కదా! వెడం రావడము, ఒకటికి 10 సార్లు తంటాలు పడటం, ఇంత హెక్టిక్ అయిపోయింది. పూలు కూడా చాలా వరకు అన్నీ పూసి కింద పడిపోతున్నాయి, రాలిపోతున్నాయని మా ఫ్రెండ్ కోసుకోమంటే సర్లే అని చెప్పేసి అప్పుడు కోసుకోలేదు. 4 రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు నాకు కొయ్యాలనిపించి కోసేసుకొని చక్కగా బుజ్జి మాల అయితే సాయంకాలానికి ఇదంతా ప్రిపేర్ చేసుకున్నాననమాట. మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి, దేవుడి ఇల్లంతా నీట్‌గా తుడుచుకొని, తులసమ్మ వారి దగ్గర మొత్తం క్లీన్ చేసేసుకొని, ప్రతీదీ కూడా దైవారాధన చేసుకుంటూ అంటే దైవనామం చెప్పుకుంటూ వర్క్ చేశాననమాట. సో, అట్లా ఎండ్ ఆఫ్ ద డే నేనైతే పూలైతే మాల కట్టేశాను. సో, ఏదన్నా ఒక పని కొద్ది రోజులుగా మీరు చేయలేదనుకోండి, మీరు కూడా ఇలాగే మర్చిపోతారా ఆ వర్క్‌ని? సో, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు తోడొస్తారు కాబట్టి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి మర్చిపోకుండా. సో, ఇంతకీ నేను డుమ్మా కొట్టి ఈ రకంగా నా ఉపవాసం స్టార్ట్ చేయడము, ఇలా వర్క్ చేసుకోవడము నా ఇంటెన్షన్ మీకు నచ్చిందా? మీరేమంటారు? దీంతో ఏకీభవిస్తారా? సో, ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. సో, ఇంకా అట్లా పూలంతా మాల కట్టేసిన తర్వాత మళ్ళీ ఎడిటింగ్ ప్రాసెస్ అంతా క్లియర్‌గా చేసేసుకొని, బట్టలుంటే నీట్‌గా ఫోల్డింగ్స్ చేసేసుకున్నాననమాట పైనుంచి తెచ్చేసుకొని. అండ్ ఇంకిక్కడ ఈవినింగ్ అవుతుంది కదా! అందుకోసం అని చెప్పేసి గబగబా మొత్తం అంతా ఊడ్చేసుకొని మళ్ళీ దీపారాధనకైతే సిద్ధమవుతున్నానండి. సో, అట్లా భగవంతుడికి నేను చేసింది ఏమీ లేదండి. నా కోసం నేనే చేసుకున్నట్టనమాట. సో, కాకపోతే భగవంతుడి పేరు చెప్పుకొని నేనైతే డుమ్మా కొట్టాను కానీ ఇదంతా నా కోసం చేసుకోవడమే. ఆయన కోసం చేయడానికి మనం ఎవరమండి చెప్పండి? ఈ భూమి మీద చరాచర జీవరాశుల్లో, మనుషుల్లో ఎవ్వరిలో కూడా భగవంతుడి కోసం చేసేవాళ్ళు, భగవంతుడికి ఒకటి ఇచ్చేవాళ్ళం ఎవ్వరం లేమండి. అందరం ఆయన ఇచ్చినవి తీసుకునే వాళ్ళమే తప్ప ఆయన కోసం చేసేవాళ్ళం అంటూ ఎవ్వరం లేమనమాట. సో, ఇది నా ఫైనల్ ఒపీనియన్ అయితే. సో, ఇంకా అట్లా మొత్తం అయితే నేను క్లీన్ చేసేసుకొని ఊడ్చేసుకుంటున్నాను. సో, ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి నాకైతే నిజంగా ఎంత హ్యాపీగా ఉందంటే 200 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. టిల్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తూ నా కంటెంట్ నచ్చి షేర్ చేసిన వాళ్ళకి
వాళ్ళకి, లైక్ చేసిన వాళ్ళకి అండ్ న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఇట్స్ వార్మ్ వెల్కమ్ అండి. అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో మీ సపోర్ట్ ఇలాగే ముందు ముందు అంచెలంచెలుగా ఎదగాలని, సో నా ఛానల్ గ్రోత్ అవ్వాలని, మీరు చేసే సపోర్ట్ వల్ల యూట్యూబ్ అల్గారిథం ఇంకొంచెం రీచ్ చేయాలని నా వీడియోస్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా ఈవినింగ్ భగవంతుడికి అలా పండ్లు పెట్టేసుకొని నా ఉపవాసాన్ని అయితే విరమించానండి. పూజ చేసేసుకొని చక్కగా గోవింద నామాలు, తర్వాత కాలభైరవ అష్టకం, లక్ష్మీ అష్టకం, సో ఇవన్నీ చదువుకున్నాను. నాకు తెలిసిన 4-5 అష్టోత్తరాలతోని. ఇంతకీ ఏ దేవుడికి ఉపవాసం ఉన్నాను అంటే నా దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకో ఉండాలనిపించింది, ఉన్నాను. సో ఎండ్ ఆఫ్ ద డే దేవుడి ఇల్లంతా నీట్గా శుభ్రం చేసుకొని ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. ఇదొక్కటే నా మైండ్లో ఉన్న ఇంటెన్షన్ అనమాట. సో నా ఉపవాసాన్ని నిష్టగా కంప్లీట్ చేయాలని భగవంతుడికి ప్రార్థించాను అంతే. సో అదనమాట సంగతి. సో ఎండ్ ఆఫ్ ద డే ఇదండి నా పూజ, నా ఉపవాసం వ్లాగ్. మీకు ఎలా అనిపించింది ఏంటిది అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. లక్ష్మీ రమణ గోవింద గోవింద. ధన్యవాదాలండి. మరి ఉంటాను. నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ధన్యవాదాలు. ఇంక ఇలా నా ఉపవాసం అయితే దోశలు పోసుకొని విరమించాను. నచ్చితే లైక్ చేయండి. మరి ఉంటాను. నమస్తే. థ్యాంక్ యూ అండి.